కనుక నరకాలు అంటే 84 లక్షల రకాల ఉపాధుల్లో అనుభవించే వేదనలు. ఆ పాటికొస్తే ఇక్కడ లేవా అండి? ఇక్కడ మాత్రం లేవా? ఈ శరీరంలో అన్ని శరీరాలు ఒకేలా లేవు. ఒక్కొక్క శరీరం ఒక్కొక్క బాధ, ఒక్కొక్క రకాల జబ్బులు, ఆ జబ్బులతో వాళ్ళు పడే వేదన రకరకాల. ఇవి మాత్రం యాతనలు కావు. అంటే ఇక్కడ కూడా కుళ్ళబొడిచే వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకే చెప్పాను, ఇక్కడ ఒక యమలోకం ఉంది, ఇక్కడే చిత్రగుప్తుడు, ఇక్కడో నరకం ఉన్నది. చిత్రం ఏంటంటే బ్రహ్మాండంలో ఎంత ఉందో అణువులో అంత ఉంది. ఎక్కడికెక్కడ ఒక మహావిశ్వం తిరుగుతోంది. కనుక చతుర్దశ భువనాలు నీలోనే ఉన్నాయని ఒక మన శాస్త్రాన్ని కూడా అన్వయించుకోండి జాగ్రత్తగా. చతుర్దశ భువనానుభవాలు ఇక్కడ అనుభవించగలవు నువ్వు. చిట్ట చివరికి పరమాత్మను కూడా ఇక్కడ పట్టుకోగలిగితే అది చిట్ట చివరికి రావాల్సింది. కనుక తెలుస్తుందా లేదా? ఆ అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది మనం తెలిస్తే ఇక్కడ మాత్రం నరకం లేదా? మనల్ని బాధ పెట్టే వాళ్ళు మన ఇంటి నిండా ఉంటూ శాంతి లేకుండా ఉంటే యమకింకర్లు ఎక్కడో అక్కర్లేదు. పొద్దుటి నుంచి కనిపిస్తూనే ఉంటారు కింకర్లు. వాడు కూడా ఇలా పొడవలేడు. అలా పొడిచేవాడు చుట్టూ ఉంటే నరకలోకమే కదా. కొంతమంది తెలివిగా అన్నారు, వీటినే మన వాళ్ళు నరకాలను వర్ణించారు కానీ అవి లేవండి అని. అవి లేవనుకుంటే ఒక హ్యాపీ వీడికి. కానీ వీడికి హ్యాపీ కదా అని లేకుండా ఉంటాయి. అక్కడున్నా వాళ్ళు కూడాట వాటిలో తీవ్రతను తీసేస్తారు, వాసనల్ని మిగులుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎలాంటిదంటే ఇంగువ కట్టిన గుడ్డ తీసుకెళ్తే ఇంగువ తీసి పారేసి గుడ్డ మిగిల్చినట్టు. గుడ్డకి ఏం మిగిలింది? వాసన. అది అనుభవించక తప్పదు కదా. అదేవిధంగా కర్మ యొక్క తీవ్రతని తీసేసిన వాసనారూప సంస్కారములకి ఇక్కడ క్షయం చేసుకునే అవకాశం తెచ్చుకోవాలి. వాసనాక్షయం చేసుకోవాలి. వాసనాక్షయం బ్రహ్మవిచారణ ద్వారా, అదేవిధంగా ఈశ్వరార్పణమైనటువంటి నిష్కామ కర్మ ద్వారా మాత్రమే పోతుంది. వాసనలు పోవడమే మోక్షం ఇస్తుంది. అర్థమవుతుంది కదా. అది పోనంతకాలం దుర్వాసనలు దుష్ట సంస్కారాలను ప్రేరేపిస్తూ ఉంటే, దుష్ట సంస్కారాలు దుష్టకర్మల్ని చేయిస్తూ ఉంటే, దుష్టకర్మలు దుష్టానుభవాలు ఇస్తూ ఉంటే మళ్ళీ చరివిత చర్వణం. ఇట్లాంటి వాళ్ళ గురించి ఒకే లిస్టులో చెప్పాడు మనవాడు ప్రహ్లాదుడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టు జన్మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చరబుట్టునే చెప్పడే లేదా? అన్వయం ఎలా చేసుకోవాలో చెప్పడం కోసం నేను చెప్పాను. శాస్త్ర ప్రకారంగా సమన్వయించాలన్న ప్రయత్నం నేను చేశాను. శాస్త్రవేత్తలు అనుగ్రహింతురుగాక అని నమస్కరిస్తూ తర్వాత విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇదంతా చాలా బాగుంది, కానీ ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వెళ్ళి ఎలాంటి అనుభవాలు పొందుతారో చెప్తావా అని అడిగాడు. మనకు విసుగొచ్చిందేమో కానీ గరుత్మంతుడికి రాలే విసుగు. ఎందుకంటే ఇంకా వినాలని సరదా. ఆయనకేం పోయిందండి? వాళ్ళు వీళ్ళు పడే వేదనలన్నీ వింటాడు. ఆయనకు బాధే లేదు. ఎప్పుడు విష్ణువు దగ్గర హాయిగా కూర్చున్నాడు. మనం కూడా అక్కడే చిత్తం పెట్టి విందాం. ఇక్కడ చాలా చెప్పాడు, కానీ నేను అన్ని చెప్పను. మీకు ఏం భయం లేదు. ఏ పాపానికి ఎలాంటి శిక్షలు లిస్ట్ చెప్తాడు ఇక్కడ. వాడిని ఎక్కడ పడేస్తారు తీసుకెళ్ళి, వీడిని ఎక్కడ శిక్షిస్తాడు, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. అవన్నీ చెప్తూ ఉంటే చాలా బాగుంటూ ఉంటాయి. కానీ ఇందులో ఏ ఒక్కటైనా మనం చేసినట్టు తెలిస్తే నా మీదే కోపం వస్తుంది. కానీ ఇందులో ఎవరిని తిట్టట్లేదండి, ఉన్నవి చెప్తున్నాం అంతే. గుర్తుపెట్టుకోండి. సదైవా కర్మ నిరతా శుభకర్మ పరాన్ముఖా నరకం యాంతి దుఃఖం భయాద్భయం. ఒకటే మాట చెప్పాడు. నరకం నుంచి నరకంలోకి, దుఃఖంలోంచి దుఃఖంలోకి, భయం నుంచి భయంలోకి ప్రమోషన్స్ ఎవరికి వస్తాయో చెప్పాడు. దేని నుంచి దేనిలోకి ప్రమోషను? ఈ నరకం నుంచి మరో నరకంలోకి, ఇంకా నరకంలోకి, రకరకాల నరకాల్లో. వీళ్ళందరినీ రెండు కేటగిరీల్లో చెప్పాడు చూడండి. సదైవ అకర్మ నిరతాః శుభకర్మ పరాన్ముఖాః. చెయ్యకూడని కర్మ చెయ్యడంపై నిరతులైన వారు, శుభకర్మల పట్ల విముఖులైన వాళ్ళు వెళ్తారు. ఇవి ధర్మరాజపురే యాంత్రి త్రిభిర్ద్వారైస్తు ధార్మికా పాపాస్తు దక్షిణ ద్వార మార్గేణైవ వ్రజంతి తత్. ఇక్కడ ఒక మాట అన్నాడు. ధార్మికులైన వాళ్ళు ధర్మరాజపురంలోకి మిగిలిన 3 మార్గాల ద్వారా వస్తారు, పాపులు మాత్రం దక్షిణ మార్గం ద్వారా వస్తారు అని. అంటే నిన్న కూడా చెప్పాడు కదా, ఇవాళ కూడా చెప్పాలండి. ఎందుకంటే ధార్మికులు కూడా యమలోకానికి వెళ్ళవలసిందే. వాళ్ళు కూడా ఆయన దర్శనం చేయవలసిందే. ఎందుకంటే వీళ్ళకి కూడా కంట్రోలింగ్, చెక్కింగ్ అథారిటీ ఆయనే. యముడంటే ఏమిటో ముందు మీకు వివరించాను కదా, వీళ్ళకి కూడా. అయితే వాళ్ళని మాత్రం ఇంత బాధ పెడుతూ తీసుకురాడు. వాళ్ళకి వేరే మార్గములు, ఆ 3 మార్గాలు ఎంత అందంగా ఉంటాయి, ఆ 3 ద్వారములు ఎలా ఉంటాయి, వాళ్ళకి యముడు ఎంత అందంగా కనిపిస్తాడో మీకు ప్రత్యేకించి ఒక అధ్యాయం ఉంది. అది కానీ వింటేట యముని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. వాడికి యముని అనుగ్రహం ఉంటుంది. యముడు అనుగ్రహం పోయిన తర్వాత కదా ఇప్పుడు కూడా. ఎందుకంటే కాలాది దేవత అతడు. ఆయన యముడు కానీ అనుగ్రహిస్తే యమనియమాది సాధనల్లో మనం అభ్యుదయం సాధించగలం. యోగంలో కూడా మొదటి స్టెప్ ఈయనే, గుర్తుపెట్టుకోండి. కనుక యమశబ్దం చాలా విశేషమైనది. అందుకే ఆ శబ్దం యొక్క గొప్పతనాన్ని చూడాలి. వైదిక మంత్రాల్లో కూడా యమునికి సంబంధించిన విశేషములు చాలా ఉన్నాయి. పెద్దలు ఇక్కడ ఉన్నారు, వారికి తెలుస్తాయి. మొత్తానికి అస్మిన్నేవ మహాదుఃఖే మార్గే వైతరణీ నది తత్రియే పాపినో యాంతి తానహం కథయామితే. అంతేకాదు వైతరణి నదిలో పడిపోయే వాళ్ళు కొందరు ఉంటారు.
వాళ్ళు అందులో పడే వేదనలంతా ఇంతే కాదు, నరకం దగ్గరుండే వైతరణి నది. అసలు ఇందాక చెట్టు వర్ణించామే, దాని ఒడ్డున ఒక మంచి నది ఉందిటండి, ఆ నది పేరే వైతరణి. ఆ చెట్టు ఇందాక వర్ణించాం, పెద్ద చెట్టు కడతారని, అక్కడ ఉంటుందట వైతరణి. దానిలో కూడా ముంచుతూ ఉంటారట, కొందరు ముంచి తీస్తుంటారు, కొందరు ముంచి కొద్దిసేపు ఉంచుతూ ఉంటారట. అలాంటి భయంకరమైనటువంటి వైతరణి నది ఉన్నది. అక్కడ పడేవాళ్ళు ఎవరెవరో చెప్పేస్తున్నాడు. బ్రహ్మఘ్నాశ్చ సురాపాశ్చ గోఘ్నావా బాలఘాతుకా. కొంతమంది అంటారు ఈ వ్రతాల గురించి ప్రాయశ్చిత్తాల గురించి ఎందుకు చెప్పాడు అని. ఎందుకు చెప్పాను ఇప్పుడు తెలుసుకోండి. ఏ పాపాలు చేస్తే ఏం ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలో మొన్న చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాడు, ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోకపోతే ఏమవుతారో చెప్తున్నాడు ఇక్కడ. అందుకు రెండింటికి లింక్ ఉన్నది.